వాళ్ళ ప్రసంగాలు కంటిన్యూ ఉంటాయి. ఈవినింగ్ 4 o'clock వరకు, 5 o'clock వరకు, 2 o'clock వరకు కార్యక్రమం ఉంటుంది. 2 తర్వాత మనం లంచ్కి వెళ్తాం. తిరిగి కార్యక్రమం అందరూ ఒకసారి వెళ్ళొద్దు భోజనానికి. పోయాడ లైన్లో గంట సేపు ఉండవలసిన అవసరం లేదు. కొంతమంది ఆకలిన వాళ్ళు అలా వెళ్తూ ఉంటే ఫస్ట్ లేడీస్, తర్వాత జెంట్స్, అలా అందరూ ఒక్కసారి వెళ్తే లాభం లేదు. అదేదో ఇక్కడే ఉంటే కార్యక్రమం కూడా కంటిన్యూ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మరి అతిథులని ఆహ్వానం పలకండి. My dear friends, my dear masters, and my dear gods, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ దివ్య స్ఫూర్తితో శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం కామారెడ్డి 54/54 పిరమిడ్ నిర్మాణ సంకల్పంతో తలపెట్టిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ PSSM కామారెడ్డి ఆధ్వర్యంలో చల్ చలో కామారెడ్డి రావాలి కదలి మీరు శాకాహార జగత్తుకు సాధన కొరకై, చల్ చలో కామారెడ్డి రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై అంటూ PSSM కామారెడ్డి ఆధ్వర్యంలో అహింసాయుత మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీకి విచ్చేసిన ఆత్మీయ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మన కామారెడ్డి PSSM అధ్యక్షులు శ్రీ భూమిరెడ్డి గారు, PSSM కామారెడ్డి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ రామ్ కిషన్ రావు గారు, PSSM కామారెడ్డి ట్రస్టీ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు, PSSM కామారెడ్డి పట్టణ అధ్యక్షురాలు శ్రీమతి ఉమాదేవి మేడం గారు, అలాగే కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ కార్యదర్శి మారం శివప్రసాద్ గారు, అలాగే కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ శ్రీ దామోదర మహాస్వామి గారు, అలాగే PMC ట్రస్టీ తెలంగాణ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శ్రీ భూపతిరాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. వీరందరి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన. అలాగే బ్రహ్మకుమారి ఓం శాంతి సెంటర్ నుంచి జయదేవి మేడం గారు జ్యోతి ప్రజ్వలనకు రావాల్సిందిగా కోరుతున్నాం. बुद्धि विनाशाय
థ్యాంక్ యూ మాస్టర్. వేదిక పైన ఉన్నటువంటి అతిథులందరూ ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా టిఎన్సి ట్రస్టీ అండ్ ఖమ్మం జిల్లా సేవాదల్ అధ్యక్షులు హనుమంతరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు సావిత్రీదేవి పిరమిడ్ ట్రస్టీ అయినటువంటి నల్ల గంగారెడ్డి గారు, తర్వాత రాజు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా వివిధ జిల్లాల అధ్యక్షులందరూ వేదికపైకి రాగలరని కోరుతున్నాం. వివిధ జిల్లాల అధ్యక్షులందరూ పిఎస్ఎస్ఎం అధ్యక్షులందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కిషన్ రెడ్డి గారు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సునీతా వెంకట్ గారు. సునీత మేడం ఆదిలాబాద్ నుంచి సునీతా వెంకట్ గారు. శర్మ గారు నిర్మల్. జగిత్యాల జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ముక్కా సత్యనారాయణ లేదా ఉపాధ్యక్షులు పైడి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు. జగిత్యాల జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సత్యనారాయణ గారు లేదా ఉపాధ్యక్షులు పైడి లక్ష్మణ్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. నల్గొండ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సతీష్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. నల్గొండ పిఎస్ఎస్ అధ్యక్షులు సతీష్ గారు. అదే రకంగా కరీంనగర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ కళాధర్ గారు. కరీంనగర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రమణ గారు. సిరిసిల్ల జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు యాదవ్ గౌడ్ గారు. సిద్దిపేట నుంచి ఈశ్వరయ్య గారు. మెదక్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు గోవర్ధన్ గారు. సంగారెడ్డి అధ్యక్షులు సంగమేశ్వర్ లేదా ఉపాధ్యక్షులుగా రావాలను. అదే రకంగా భూపాల జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రామకృష్ణ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. హన్మకొండ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఆనంద్ ఆలియా గారు కూడా రావాలని కోరుతున్నాం. కేశవరాజు గారు. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు గారు శర్మ గారు. నిర్మల్ జిల్లా నుంచి శర్మ గారు. అదే రకంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు. తర్వాత ఆర్మూర్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ నుంచి గంగారాం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పత్రిజీ ఫిల్మ్కి సంబంధించి డైరెక్టర్ గారు వెంకట్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ధ్యాన జగత్ మాసపత్రిక సంబంధించి డి కేశవరాజు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా కామారెడ్డికి సంబంధించి బండి రాములు యోగా గురువు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. సాధు పరిషత్ కామారెడ్డి నుంచి కృష్ణానంద స్వామి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కృష్ణానంద స్వామి గారు. అదే రకంగా కామారెడ్డి నుంచి మురళీ స్వామీజీ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కామారెడ్డి పిఎస్ఎస్ఎం టీం సభ్యులందరూ ఒక్కొక్కరుగా వచ్చి అతిథులకు బ్యాడ్జెస్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చంద్రశేఖర్ రెడ్డి పైకి. ఓకే, అయిపోయిందా? ఆనంద్ ప్రసాద్ సార్ ఎక్కడి నుంచి? అదే రకంగా ఖమ్మం పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ప్రసాద్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆనంద్ ప్రసాద్ గారు ఖమ్మం జిల్లా నుంచి. బ్రహ్మ విద్వరిష్ట శ్రీదేవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. టూఫ్రాన్ నుంచి ఎవరైనా మాస్టర్స్ వస్తే సీనియర్ మాస్టర్స్
వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బోధన్ సాయిల్ మాస్టర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. బోధన్ నుంచి కమలా మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఓకే మేడం. భూమిరెడ్డి గారు మన కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, వారిని ఉపన్యాసించవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కైలాసపురి ట్రస్టు చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే సెక్రటరీ గారు మారం శివప్రసాద్ గారికి, అలాగే ట్రస్ట్ దామోదర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ధ్యానులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమం ఇలా జరగడానికి ఎన్నో రోజులు ఎంతోమంది శ్రమిస్తే కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారణాలు ఉంటాయి. వారందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాయిస్ వినబడుతుందా? వెనకాల మాకు డౌట్ వస్తుంది, వినబడుతుందా లేదా అని. వినబడితే చేతులు ఎత్తండి అందరూ ఒకసారి. ఓకే, రైట్. వాయిస్ కరెక్ట్ వస్తుందా? ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మన కామారెడ్డిలో ఒక పెద్ద పిరమిడ్ నిర్మించాలనే సంకల్పంతో శ్రీ జ్ఞాన సరస్వతి మహాశక్తి క్షేత్రం అనే యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. అది బేస్మెంట్ వరకు లేచింది. దాన్ని పూర్తి కావడానికని సంకల్పంతో ఈ యొక్క శాఖాహార ర్యాలీ చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి ట్రస్ట్ నుంచి పర్మిషన్ సుమారు ఒక 2 నెలల ముందు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ 2 నెలల నుంచి ఎంతో కష్టపడితే కానీ కార్యక్రమం జరగడానికి అన్ని కారణాలు, వారందరికీ ధన రూపేణ శక్తి రూపేణ సాయం చేసిన వారందరికీ పేరు పేరున్న యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా నేను 2014లో నాకు ధ్యాన పరిచయం అయింది. 2014 నుంచి ఒక సంవత్సరం 15 ఎండింగు సుమారు 16 వరకు నేను ఒక్కనే గరుగుల్లో, మా సొంత ఊరు గరుగులు, ఆ గరుగుల్లోనే ధ్యానులను తయారు చేశాను, ధ్యానం నేర్పించాను. సుమారు 60-70 మంది ధ్యానులు ఉన్నారు. నేను ఒక్కరినే ఉన్నాను, కామారెడ్డి ఎవరు లేరు అనుకున్నాను. ఆ మధ్యలో ఒక సందర్భంలో చంద్రశేఖర్ గారు ఉన్నారు, కామారెడ్డిలో ఒక టీచర్ ఉన్నాడు, ఆయనను కలవండి అని మన అంజు మాస్టర్ చెప్తే, ఆ విధంగా మేము చంద్రశేఖర్ గారు మాతో కలిశాడు. ఆ చంద్రశేఖర్ గారి కారణంగా కామారెడ్డిలో ఎంతోమంది ధ్యానులు అయ్యారు. అదేవిధంగా వివిధ జిల్లాలకు కూడా చుట్టుపక్కల ప్రతి మండలంలో ధ్యాన సప్తాహాలు 41 డేస్లు జరుపుతున్నాము. 1 డే క్లాసులు కూడా జరుపుతున్నాము. మన కామారెడ్డి పిఎస్ఎస్ఎంలో మా టీంలో ఒక 26 మంది గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, ఇంకా ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. వారందరూ వాళ్ళు స్కూళ్ళల్లో చిన్నపిల్లలను వాళ్ళు ఏదైనా పని చెప్తే వాళ్ళ స్కూళ్ళల్లో చిన్నపిల్లలు ఎలా పనిచేస్తారో నేను చెప్తే 26 మంది చిన్నపిల్లలు లెక్క పనిచేస్తారు. వారందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. చెప్పట్లు, గట్టిగా చెప్పట్లు. ఓకే, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇప్పుడు చెప్పలు కొడదాం భూమిరెడ్డి గారికి. విజయభాస్కర్ రెడ్డి సార్ మా ట్రస్ట్ చైర్మన్, హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్, మహేశ్వర మహాపిలుపు కర్తాలకు ఎంతో సేవ చేస్తున్న విజయభాస్కర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన సీనియర్ మాస్టర్స్కు, ఈరోజు ఇక్కడ విచ్చేసిన ధ్యాన దేవుళ్ళందరికీ, ముఖ్యంగా మహిళా లోకానికి నా హృదయపూర్వక నమస్కారం.
ఇంత పెద్ద మొత్తంలో మహిళలను చూసిన తర్వాత పత్రిజీ గారి కళలు అన్న ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ 100కు 100% అవుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. మామూలు విషయం కాదు. నేను ఎంతో మందిని చూస్తున్నాను. 4 కిలోమీటర్లు ఎంతోమందికి చెప్పులు లేకుండా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి మహిళలందరికీ చప్పట్లతో అభినందించాలి. ఈరోజు కామారెడ్డి పట్టణంలో కామారెడ్డి పిరమిడ్ మాస్టర్స్ ఒక చరిత్ర సృష్టించారు. మొత్తం కామారెడ్డి ప్రజలు విస్మయం చెందే విధంగా ఒక శాకాహార ర్యాలీ నిర్వహించిన కామారెడ్డి మాస్టర్స్ గట్టిగా చప్పట్లతో మాస్టర్స్కి అభినందించాలి. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. నిజంగా భూమిరెడ్డి గారి బృందం నిజంగా ఇంత ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం చేశారు. కామారెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా చేశారు. అయితే 2023లో మనం మొదలుపెట్టిన శాకాహార ర్యాలీలు ఖమ్మంలో మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు 22-23 శాకాహార ర్యాలీలు భూపతి దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుపుకుంటున్నందుకు గట్టిగా చప్పట్లతో మనం అభినందించుకోవాలి. ఎందుకంటే అన్ని సంస్థలలో ఇప్పుడు బ్రహ్మకుమారి నుంచి వచ్చారు. ధ్యానము ఎన్నో విధాలుగా చెప్తారు, ఎన్నో పద్ధతులు ఉంటారు. శాకాహారం ఒకటే ఉంటుంది కదా, మీకైనా నాకైనా వారికైనా. అందుకే నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ అని పత్రిజీ గారి ఆధ్వర్యంలో మనం మొదలు పెట్టడం, ఇప్పటికి 22-23 ర్యాలీలు అయిపోవడం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతంగా చేయడం. ఈ శాకాహార ర్యాలీలు నిరంతరంగా ప్రతి నెలకు 2 ర్యాలీలు చేసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో చెప్తారు ఏ ప్లేస్లో జరుగుతాయి. అలానే వచ్చే సంవత్సరం 2026 ఫిబ్రవరిలో భారత రాజధాని ఢిల్లీలో నడిబొడ్డిన మెగా శాకాహార ర్యాలీ కూడా ప్రణాళికలు చేస్తున్నాం. వచ్చే వాళ్ళంతా చప్పట్లు కొట్టాలి. మనం చేస్తున్న శాకాహార ర్యాలీ, మనం చేస్తున్న ధ్యాన ప్రచారం సాక్షాత్ భారత ప్రధానమంత్రికి తెలవాలి, భారత రాష్ట్రపతికి తెలవాలనే విధంగా ఢిల్లీలో ప్రణాళికలు తయారు చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో శాకాహార ర్యాలీతో పాటు ఇదే ఒక మన పని. ఏం పని మనకు? ఏం పని చేద్దాం? ర్యాలీలే, బ్యాగు పట్టుకోవాలి, పిలువంగానే పోవాలి. అయితే పిరమిడ్ మాస్టర్గా మన బాధ్యత ఏంది? చాలామంది కొత్త వచ్చారు. ఏం చేయాలి మనం? రోజు చెప్పండి, ఏం చేయాలి? వినొస్తలేదు. 4 పనులు చేయాలి ముఖ్యమైనవి. మొట్టమొదటిది ఉదయం 1 గంట, రాత్రికి 1 గంట ధ్యానం చేయాలన్నా వద్దా? చేస్తే చప్పట్లు కొట్టాలి మరి. కరెక్ట్. అది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఇది బాగా అయినండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏది ఏమైనా ఎంత కష్టం వచ్చినా రోజు కొత్త వారికి 10 మందికి ధ్యానం గురించి తెలియజేయాలి. చెప్పాలన్నా వద్దా? ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? ఫోన్ ద్వారా చెప్పండి. అందరికి ఫోన్లు ఉన్నాయా? ఫోన్ వచ్చినప్పుడు హలో అన్నప్పుడు ఏమనాలి? ధ్యానం చెయ్యి అనాలి. అనండి. హలో అంటే ధ్యానం చేయ, హలో అలా. అప్పుడే ధ్యానం 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 అన్నట్టు, ఓం 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 అన్నట్టు ధ్యానం. నోరు ధరిస్తే ఏం రావాలి మనకు? ధ్యానం. అక్క బాగున్నావా అంటే అక్క ధ్యానం చెయ్యి అక్క అన్నాక అక్కతో ముచ్చట పెట్టాలి. అవునా? నోరు ధరిస్తే ఏమనాలి? రోజు 1000 సార్లు మన నోరుతో ధ్యానం అనండి. ధ్యానం ధ్యానం ధ్యానం. కృష్ణుడు ఏం చెప్పిండు? ధ్యానం. కాబట్టి అదే ఆ మాటే మంత్రం కావాలి. రెండవ సూత్రం. మూడవ సూత్రం శాకాహార ర్యాలీలు. ఎక్కడ ప్రతి ఆదివారం, ప్రతి శనివారం ఇంటింటికి, ఊరూరా, వాడన శాకాహార ర్యాలీలు తీయాలి. ఇప్పుడు కామారెడ్డిలో ఎలా చేశామో మీ ఊర్లో మీ ఇంటి పక్కన 4 అమ్మగారులు కలిసి ఆ వీధి మొత్తం తిరగాలనా? అది. 4వది పిరమిడ్లు. ఎలా కట్టాలి పిరమిడ్లు? మన దగ్గర డబ్బులు లేవు, డబ్బులున్న వాడిని పట్టుకోవాలి, డబ్బులున్న వాళ్ళు ఇల్లు దొరికించుకోవాలి. వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఏ విధంగా మేడంకు చెప్పి వాళ్ళతో భూమి కొనిచ్చి
లేదా ఇంకో తోటి భూమి కొనిచ్చి వసూలు చేసి పిరమిడ్లు కట్టాలి. అందుకే పత్రిజీ గారు చెప్పిన 4 ఇట్లా సులువైన మార్గాల ద్వారా చేస్తే పత్రిజీ గారి కళను మనం నెరవేర్చిన వాళ్ళైతే గట్టిగా చెప్పట్లు కూడా ఒక్కసారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి. దీనితో పాటు మన ఇల్లు ఎక్కడ? కైలాసపురి. అవునా? మన గురుగారు ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఉన్నాడు. మేము రోజు చూస్తాం ఆయన ఎక్కడ పోలే, లోపల కూర్చొని అన్ని లెక్కలు రాస్తున్నాడు. ఎవరేం చేస్తున్నారు, ఎవరెంత చేస్తున్నారు, ఎవరెంత ధ్యాన ప్రచారం చేస్తున్నారు, అందరి లెక్కలు రాస్తున్నాడు. అన్నీ ఉన్నాడు. కాబట్టి మీరెవ్వరు వీలైనప్పుడల్లా మీకు ఏ ఆలోచన వచ్చినా బ్యాగు పట్టుకొని మన కైలాసపురికి రండి. కైలాసపురిలో పత్రి గారి శక్తిస్థల దగ్గర కూర్చొని ధ్యానం చేద్దాం. కైలాసపురిలో సేవ చేసుకుందాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో జూలైలో పత్రిజీ గారి అమృతోత్సవం ఉంటుంది. జూలై 24 వస్తున్నారు అందరూ గట్టిగా చప్పట్లతో. టైం దొరికినప్పుడల్లా కైలాసపురికి రావాలి. దీనితో పాటు ఈ సంవత్సరం డిసెంబర్లో ఒక కార్యక్రమం ఉంటుంది, ఒక ప్రోగ్రాం. ఏంటిది అది? గెట్లనా? పత్రిజీ ధ్యాన మహాయాగం 2025 కైలాసపురిలో లక్షలాది మందితో ప్రపంచ శాంతికి ఒక గొప్ప కార్యక్రమం జరగబోతున్నది. ఆ కార్యక్రమానికి ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి ధ్యాని నలుమూలల దేశం నలుమూలల వచ్చి ఆ 11 రోజులు అంగరంగ వైభోగంగా పత్రిజీ ధ్యాన మహాన్ని విజయోత్సవం చేసుకుంటామని గట్టిగా చప్పట్లతో ఈ రోజు నుంచే నాంది పలుకుతున్నాం. ఈసారి అక్షరాల 1,00,000 మంది రావాలి. ప్రపంచ శాంతికి 11 రోజుల యజ్ఞం జరగాలి ఆ కైలాసపురిలో. ఈ రోజు నుంచే మీరు ఎక్కడ మైకు దొరికినా ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలి? పత్రిజీ ధ్యాన మహాయాగం 2025. మరొకసారి ఇంత అద్భుతంగా ఈ మూమెంట్, ఎందుకంటే నేను ఎన్నో ప్లేసెస్కి వెళ్తాను, ఎన్నో పట్టణాలకు వెళ్తాను. ఊకందనంత విధంగా ఒక గొప్ప నది ఎలా వారుతుందో ఒక ఉద్యమం మాదిరిగా ఎటు చూసినా వేలాది మందితో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో 5-10 సంవత్సరాలలో పత్రి గారి కళలు కన్నా ఈ ధ్యాన జగత్ కాబోతుంది. మన కళ్ళ ముంగల్నే ధ్యాన జగత్ జరగబోతుంది. గట్టిగా చప్పట్లతో మనం అభినందించుకోవాలి. మనం చూడడానికి మామూలుగా ఉన్నాం, అవునా? కానీ అక్షరాల ధ్యాన దేవుళ్ళం. కృష్ణ భగవానుడు చేసిన ధ్యాన ప్రచారం మనం చేస్తున్నాం, బుద్ధుడు చేసిన ధ్యాన ప్రచారం మనం చేస్తున్నాం. కాబట్టి మనం మామూలు వ్యక్తులం కాదు, మనం ఒక గొప్ప జన్మ తీసుకున్నాం. ధ్యాన ప్రచారానికే మన జన్మ. ఈ జీవితం మొత్తం ధ్యాన ప్రచారానికే అంకితం కావాలి. ఈ అవకాశం ఇచ్చిన కామారెడ్డి మాస్టర్స్కు, ముఖ్యంగా మహిళా లోకానికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ ట్రస్ట్ సెక్రటరీ బారం శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో నడుస్తున్న మనమందరం ఇవాళ ఈ కామారెడ్డి పట్టణంలో అద్భుతంగా దాదాపు 5 కిలోమీటర్లు నడిచిన ఈ మెగా శాఖాహార ర్యాలీకి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళా మండలకు, మహానుభావులందరికీ ఆత్మ ప్రణామాలు. మనమంతా దేవుళ్ళం అని ఎలుగెత్తి చాటిన వారు బ్రహ్మర్షి పత్రిజీ. శాకాహారం భుజించే వాళ్ళ దేహాలు దేవతల ఆలయాలు, మాంసాహారం తినే వాళ్ళ కడుపులు జంతువుల శ్మశానాలు. ప్రతి మనిషి వాక్కు సునిశ్చితం కావాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇతరులకు మార్గదర్శకం కావాలి అంటే అంతే సాత్వికతతో కూడిన ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఆ శాకాహార సేవనం వల్లనే మనిషి మాట, మనసు, జీవితం అన్నీ కూడా సాత్విక మార్గంలో నడుస్తాయి. అధిక హింస వల్లనే, అది జంతు హింస వల్ల మానవుల యొక్క శరీరము మనస్సు రెండూ కుళ్ళిపోతూ ఉన్నాయి. ఈ విషయం ప్రజలకు అర్థం కావడానికి
శాకాహారం ముద్దు మాంసాహారం వద్దుని బల్లగుద్ది చెప్పినవారు బ్రహ్మర్షి పత్రిజీ మార్గమే. ఆ మార్గంలో ఉన్న మనందరం అద్భుతంగా ఈరోజు శాకాహార ర్యాలీ ద్వారా కామారెడ్డి పట్టణానికంతా కూడా ఈ సత్యాన్ని తెలియజేశాం. అలాగే ఈ కామారెడ్డి పట్టణంలో 54 పిరమిడ్ నిర్మాణానికి కూడా మనందరి యొక్క ఎనర్జీ వైబ్రేషన్స్ తప్పక ఉపకరిస్తాయి. ఒక పిరమిడ్లో ధ్యానం మామూలు కంటే 10 రెట్లు ఎక్కువగా అద్భుతంగా పనిచేస్తుంది. పిరమిడ్లో పడుకుంటే కూడా చాలు ఎంతో ఎనర్జీ వస్తుంది. ప్రతి ఇంట్లో ఒక బెడ్రూమ్ పిరమిడ్తో కట్టుకుంటే ఆ జన్మించే శిశువులు అద్భుతంగా ఇండిగో చిల్డ్రన్ జన్మిస్తారు. కనుక మీరు ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరూ మీ ఇంటిపైన ఒక రూమ్ పిరమిడ్ కప్పుతో కట్టుకోండి. దాని ఎనర్జీ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. పగలు ధ్యానం, రాత్రి సంసారం చేసుకోవచ్చు ఆ పిరమిడ్ రూమ్లో. అలాగే ప్రతి ఒక్కరికి ఇంట్లో ముఖ్యంగా పిల్లలకు ధ్యానం నేర్పడం వల్ల మనం వారిని చైతన్యవంతులుగా చేయగలుగుతాము. సో ఈరోజు ఇంత గొప్పగా ఇంతమంది స్త్రీలు చూస్తుంటే కన్నుల పండుగ ఉంది. పత్రిజీ స్త్రీ చైతన్య శక్తిని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి వల్ల ఇది సాధ్యమైంది. జూలై 24 బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క మహా ఆరాధనోత్సవం కర్తాల్ కైలాసపురంలో జరుగుతుంది. మీరందరూ తప్పక రావాలి అని ఆహ్వానిస్తున్నాం. అలాగే జూలై 10వ తారీఖు గురు పౌర్ణమి నంద్యాల జిల్లా నందవరం శ్రీ సదానంద యోగి వారి మహాసమాధి వద్ద గురు పౌర్ణమి ఉత్సవాల వైభవంగా జరుగుతాయి. సదానంద యోగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క గురువు గారు కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా కర్నూలుకు వచ్చి నందవరానికి చక్కగా ఆ గురు పౌర్ణమి ఉత్సవాలకు హాజరు కావాలని, రాలేని వాళ్ళు పిఎంసిలో లైవ్ చూస్తూ ధ్యానం చేయాలని, ఆ పౌర్ణమి గడిలో ధ్యానం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మన పత్రిజీతో కూడుకున్నటువంటి ఫోటో ఫ్రేమ్ జ్ఞాపికను శ్లోకాస్ స్కూల్ తరపున శ్రీకాంత్ గారు ఇస్తున్నారు. భూమిరెడ్డి సార్ గారు ఒక నలుగురి అతిథులకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. విజయభాస్కర్ రెడ్డి సార్ మరి అలాగే మారం సార్ అలాగే బ్రహ్మకోణ జయ మేడం గారు ఇది మన కామారెడ్డి పిహెచ్ఎం స్కూల్. ఇప్పటిదాకా శాఖార్యాల్లో పాల్గొన్నాం.
బ్రహ్మాండమైన ధ్యానం చేసినాం. మరి మన కడతాల్ ట్రస్ట్ చైర్మన్ విజయపాల్ రెడ్డి గారి సందేశం, వారాంగ్ గారి సందేశం, అందరి సందేశం విన్నాం. మరి ఒకసారి పత్రి సార్ను గుర్తు చేసుకున్న ఆ పాట ద్వారా ఉన్నారా అంత రెడీగా? ఓకేనా? పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచపక్ష పరమానంగా రగించి నులక మంచంపై నాశులాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. అంత గొప్ప మరి మహానుభావుడు మన భూమి మీదకి వచ్చి మనందరినో తట్టి లేపినటువంటి మహానుభావుడు. మరి మనకు జూలైలో గురు పౌర్ణమి ఉంటుంది. గురు పౌర్ణమి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉన్నప్పుడు సదానంద యోగి గురువు గారి దగ్గర ఉండే. మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? కడతాల్లో ఉండాలి. సారు సమాధి దగ్గర ధ్యానం చేసుకోవాలి. ఆ రోజు మరి అందరూ రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదాం భూపతిరాజు గారికి. నిలబడు. ఈ మంత్ ధ్యాన జగత్తు బ్రహ్మకుమారి మేడం, ఈ మంత్ మ్యాగజిన్ గురు పౌర్ణమి స్పెషల్ మ్యాగజిన్. గట్టిగా చెప్పలు కొడదాం. చాలా చాలా ప్రత్యేకం. ఆధ్యాత్మికవేత్తలందరికీ వచ్చే ఈ జూలై నెల, రేపు లేదు ఎల్లుండి నుంచి గురు పౌర్ణమి సందర్భంగా జూలై అంతా కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా జూలై 10 తారీఖు నాడు మహేశ్వర మహాపేరు ప్రాంగణంలో గొప్ప కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా పేరున మీ అందరికీ ఇదే హైదరాబాద్ ట్రస్ట్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ రావాలి. వస్తున్నారా? తప్పని కొట్టండి. మరి ఈ మ్యాగజిన్ని ప్రమోట్ చేస్తూ ఇంత అందంగా ఈ మ్యాగజిన్ రావడానికి కారణం కేశవరాజు గారు. మరి గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రికారు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ దీన్ని ముందుకు తీసుకుపోవాలి. మనమందరం దీనికి చైతన్యనిద్దాం. ఈ మ్యాగజిన్ని బ్రహ్మకుమారిస్కి క్వాలిటీ కాపీ ఈ నెలది. గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. థ్యాంక్ యూ. పత్రిజీ హృదయ పత్రిక ధ్యాన జగత్ వారు ఈ నెలసరి
పత్రిక కోసం నెలలో కనీసం 3 రోజులు కేటాయించేవారు. కనీసం 4 సార్లు కరెక్ట్ చేసి దాన్ని రిలీజ్ చేసేవారు. ఇది ఒక మాసపత్రిక మాత్రమే కాదు, ఆధ్యాత్మిక లైబ్రరీ అని చెప్పేవారు పత్రిజీ. మనం నెల నెల అనుకుంటాం, కానీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత చూసిన అందులోని విషయాలు మనకెంతో ఉపయోగపడతాయి. భగవద్గీత ఎలా నిత్య నూతన వర్తమానమో ఈ జ్ఞాన జగత్ పత్రిక అంత నిత్య నూతన వర్తమానం. కనుక ప్రతి ఒక్కరూ ఒక 600 రూపాయలు పే చేస్తే జ్ఞాన జగత్ మాసపత్రిక రిజిస్టర్డ్ పోస్ట్లో మీ ఇంటికి చేరుతుంది. అంత గొప్ప ఆధ్యాత్మిక పత్రిక ఇది. కనుక ప్రతి ఒక్కరూ దీనికి కాంట్రిబ్యూట్ చేసి ప్రతి నెల మీ హృదయాన్ని ఆధ్యాత్మిక జ్యోతితో నింపుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ధ్యానాభివందనాలు. అద్భుతంగా మనం ఈరోజు శాఖాహారాలు నిర్వహించుకున్నాం. ఆ ఆర్గనైజర్స్ అందరికీ, వచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పత్రిజీ మానస పుత్రిక ధ్యాన జగత్ మాసపత్రిక 25 సంవత్సరాలుగా ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రతి నెల మీ దగ్గరికి వస్తుంది. 2 రకాలుగా ఉంది. ఆర్డినరీ పోస్ట్, కొన్ని చోట్ల పోస్టుల ప్రాబ్లం ఉంది, వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్. ఇంకా ఉంది విదేశాల్లో ఉండే వాళ్ళకి www.dhyanjagat.com ద్వారాగా మీరు ఎలా అయితే సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ మరియు టీవీలలో కూడా చదువుకునేటువంటి వెసులుబాటు ధ్యాన్ జగత్ మీకు పంపిస్తోంది. మరి ఎందుకు అంటే పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన 91లో 2001లో మనకు ఒక మ్యాగజైన్ ఉండాలని స్టార్ట్ చేశారు. మరి ప్రతి ఒక్కరూ చదవవలసింది. ఈ ఆదర్శ సూత్రాల్లో కూడా 2వ పాయింట్ స్వాధ్యాయం గురించి రాశారు. 1 లక్ష ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ మ్యాగజైన్. ఎదురుగా కౌంటర్ ఉంది, ఈ ఆదర్శ సూత్రాలు ఉన్నాయి, అదేవిధంగా మరి మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈ నెల ఇప్పుడే ఇచ్చేస్తాం. ప్రతి నెల మీకు మీ ఇంటికి మీరు ఇచ్చిన పోస్టల్ అడ్రస్కి వస్తుంది. అదేవిధంగా మీరు ఎవరైతే స్పాన్సర్ చేయాలనుకుంటున్నారో లైబ్రరీస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్లకు కూడా మీరు స్పాన్సర్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పండి కొడతాను కేశవరాజు గారికి. అలాగే ప్రతి నెల మనము ఆఖరి ఆదివారం 29 తారీఖు కామారెడ్డిలో చేసుకున్నాము. వచ్చే నెల ఆఖరి ఆదివారం ఎక్కడుంది? నిర్మల్లో ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం నిర్మల్ మాస్టర్స్. సరిపోవట్లేదు చప్పట్లు. నిర్మల్లో అద్భుతంగా మనం ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాం. నిర్మల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున వాళ్ళకి అభినందన తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో చాలా గ్రాండ్ సక్సెస్గా ఆ కార్యక్రమం జరగాలని గట్టిగా చప్పట్లతో వారికి అభినందన తెలియజేద్దాం. శర్మ గారు ఆహ్వానం చెప్పండి. పిరమిడ్ మాస్టర్లందరికీ ఇదే సందర్భంగా ప్రతి నెలలో జరిగేటువంటి మెగా శాకాహార ర్యాలీలో భాగంగా మరియు రాబోయే నెలలో జూలై 27వ తేదీన నిర్మల్లో జరగబోతుంది. దయచేసి అందరికీ పేరు పేరున ఆయా జిల్లాల అధ్యక్షులకు మరియు పిరమిడ్ మాస్టర్లందరికీ ఇదే మా ఆహ్వానం భావిస్తూ తప్పకుండా మీరు నిర్మల్కు రాగలరని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ర్యాలీ? చలో నిర్మల్ రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై అహింస జగతి జెండా ఎగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై మాంసాహారము మాని హింసను వీడాలి ఈ భూమాత ప్రేమధామమై తీరాలి. చలో నిర్మల్ రావాలి కదలి మీరు చలో నిర్మల్ రావాలి కదలి మీరు చలో నిర్మల్ రావాలి కదలి మీరు. అందరం మళ్ళా నిర్మల్ మెగా ర్యాలీ అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ. తర్వాత మరొకసారి మన ఆనందాలియా తర్వాత ర్యాలీ చేస్తా అని మనకు మాట ఇచ్చింది సార్. ఆనందాలియా ఆగస్టు సెప్టెంబర్ మీదే, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఆనందాలియా గారు సెప్టెంబర్. అలాగే రండి మరొకసారి గట్టిగా చెప్పండి. కామారెడ్డి మెగా శాఖాహార ర్యాలీకి ఓకే. శాఖాహార ర్యాలీ
అహింసో పరమో ధర్మ. ఒకసారి గట్టిగా చెప్పండి. అహింసో పరమో ధర్మ. మొత్తం సృష్టిలో ఉన్న పరమ, నువ్వు పరమాత్మ కావడానికి అహింస తత్వం ఒక్కటే ఏకైక మార్గం. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ శాకాహారానికి ఇంత ప్రాముఖ్యతనిస్తుంది. పత్రి గారు ఆయన ప్రణాళికలో పెట్టుకున్న గొప్ప కార్యక్రమమే అహింసా మార్గం. దాని తర్వాతనే ధ్యాన మార్గం. మొట్టమొదటి అహింసా మార్గం. జంతువులు ఒక్కటే కాదు, నీ చేష్ట ద్వారా కానీ, నీ మాట ద్వారా కానీ, నీ ఆలోచన ద్వారా కానీ ఏ రకంగా ఇంకొకరికి హింసకు గురి చేసినా అది హింస కిందే వస్తుంది. అందుకే నేను జంతువులో కోయట్లేదు, మాటల మటుకు ఇష్టం. ఎవరినైనా హింసిస్తావా? నీ ఆలోచన ద్వారా ఇంకో టార్చర్ పెడతావా? మాటల ద్వారా ఎంత టార్చర్ అనుభవిస్తాడు మనిషి. అన్నిటికంటే పెద్ద హింస అది. ఆషామాషి కాదు అహింసలో ఉండడం అంటే. అందుకే శాకాహారిగా మారి శుద్ధ సాత్వికగా మారి శుద్ధ సాత్విక గుణంలోకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే భూమి మీద ఏ వ్యక్తి అయినా అహింసో పరమో ధర్మ అనే ఆ కొటేషన్కు సరిగ్గా సరిపోతాడు. అందుకే శాకాహారం దగ్గర నుంచి అసలైన ప్రయాణం మొదలవుతుంది. దానవుడి నుంచి మానవుడు, మానవుడి నుంచి దైవంగా. నువ్వు మాంసమద్యాలు తీసుకుంటూ ఉంటే నువ్వు రాక్షస గుణాలు కలిగి ఉంటావు, నువ్వు దానవుడివి. నువ్వు శాకాహారిగా మారితే నువ్వు మానవుడివి, నువ్వు ధ్యానం చేస్తే నువ్వు దైవానివి. ఇంతే, మూడు ముక్కలు. ఈ 3 ముక్కలు పట్టుకొని ఈరోజు ధ్యానం చేస్తూ దైవాలుగా మారే ప్రయత్నంలో ఉన్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కామారెడ్డి మాస్టర్ గట్టిగా చప్పట్లు కొడదాం. భోజనం వండిన చక్కటి మాస్టర్ వాళ్ళకి చప్పట్లు కొడదాం. దీనికి సహకరించిన వాళ్ళందరికీ చప్పట్లతో వారికి అభినందన తెలియజేద్దాం. ఈ నెల 10 తారీఖు చక్కగా కార్యక్రమం ఉంది. మహేశ్వర మహాపిరమిడ్లో అందరినీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి శుక్ర, శని, ఆది 3 రోజుల కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ 10 నుంచి 13 వరకు మౌనధ్యానము ఉంది. చక్కట ఉచిత భోజనము ఉంటుంది, వసతులు ఉంటాయి. తప్పకుండా మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణానికి రావాలి. పత్రిజీ గారి సమాధి అక్కడే ఉంది. మన గురుగారి సమాధి ఎక్కడుందో గురు పౌర్ణమికి అక్కడే. మీ అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. 24 hours కార్యక్రమం 10 తారీఖు నాడు. బ్రహ్మకుమారి మేడం బ్రహ్మకుమారి జయ మేడం గారు. ఓం శాంతి. ఈరోజు చాలా శుభదినం. యోగా శాకాహారి ర్యాలీ వేదికని అలంకరించిన 2 రాష్ట్రాల యోగా అధ్యక్షులందరికీ శుభవందనం, స్వాగతం వందనం. మరి ఈ ర్యాలీని విజయవంతంగా చేయడానికి కోసం ప్రతి జిల్లా నుండి వచ్చిన ఆత్మీయ సోదరి సోదరులకందరికీ అభివందనం. విజయవంతం చేయాలి. ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ జీవహింస మన సమాజం నుండి తొలగించాలి అనే లక్ష్యంతో ఏదైతే కార్యాన్ని చేపట్టారో మా యొక్క మనస్ఫూర్తిగా ఈ యొక్క పిరమిడ్ యోగా సాధకులకందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఎందుకంటే మన సనాతన ధర్మం యొక్క నీతి అహింస పరమోధరం. ఆ ధర్మాన్ని రక్షించడానికి మొదట మన ధర్మం మనం రక్షించాలి. మనం ఎవరము అనేది తెలుసుకోవడానికి ధ్యాస. అది ధ్యాస. మన శారీరక ఫిట్నెస్ కోసం యోగాసనాలు మంచిది, కానీ మానసిక ఫిట్నెస్ రావాలి. మనం సంకల్పించింది సదాకాలం మన జీవితంలో ఆచరించాలి అంటే మానసిక ఫిట్నెస్ చాలా అవసరం. ఆ అవసరం మనలోన సదాకాలం ఉండాలి అంటే ఇప్పుడు చూడండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ డైనింగ్ సెట్, బెడ్రూమ్ సెట్టింగ్ అంటే చాలా ఈజీగా చేస్తారు, అన్ని సెట్టింగ్లు వస్తాయి. కానీ మైండ్ సెట్టింగ్ రావాలి మనలోన. మన మైండ్ సెట్టింగ్ రావాలి అంటే మన మనసు ఏకాగ్రతతో కూడాలి,
స్థిరత్వం కలిగి ఉండాలి. ఒక మాట వినాలన్నా స్థిరత్వం ఉండాలి. కానీ ఈరోజు సమాజంలో ఉన్న మానవుని యొక్క బుద్ధి గుడ్డిదైపోయింది. మనసు గుడ్డిదయ్యింది, మా బుద్ధి ఏమో చోటిదయ్యింది. కనుక ఎవరు ఎన్ని నీతులు చెప్పినా మన భారతదేశంలో ఎన్నో శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఉద్భవించిన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో సనాతన ధర్మం యొక్క ముఖ్య లక్షణమే అహింస. ఆ అహింసను తీసుకురావాలి అంటే మనలో మనోధైర్యం అవసరం. ఆ మనోధైర్యం కావాలి అంటే మన మనసులో నిర్మలత్వం అవసరం. మనసు నిర్మలంగా ఉండాలి అంటే జైసాహన్ వైసామన్, ఎటువంటి ఆహారం తీసుకుంటామో అలా మన మనసు యొక్క ఆలోచనలు పెరుగుదల అవుతాయి, అలాగే మన యొక్క కర్మలు అవుతాయి. కనుక మన ఆలోచన విధానం మార్చుకోవాలంటే ధ్యాస తప్పనిసరి చేయాల్సిందే, యోగ తప్పనిసరి చేయాల్సిందే. దాని ద్వారానే మనం అహింస మార్గాన్ని, శాకాహారి మార్గాన్ని మన జీవితంలో పాటిస్తూ సమాజంలో కూడా తీసుకురాగలుగుతాం. ఓం శాంతి అందరికీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు పాప చాలాసేపు రెడీ అయ్యి ఒక నిమిషం మేడం సాయి కృష్ణ కలబెల్లి మేదక్ నుండి గోవర్ధన్ సార్. వేదికను అధికరించిన పెద్దలకు, ఈ శాకాహార ర్యాలీకి వచ్చినటువంటి ధ్యానులందరికీ అభినందనలు. ఈరోజు మనము అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం. అది మన అదృష్టం. ఈ మెగా శాకాహార ర్యాలీ అంటే సాక్షాత్తు దైవకృప వల్ల జీవులను రక్షించడానికి అహింసో పరమధర్మ అనేటువంటి సూక్తిని మానవుడు నిర్వహించేటువంటి ధర్మాల్లో ఉత్తమోత్తమైనటువంటిది, మొట్టమొదలు నిర్వర్తించాల్సినటువంటి ధర్మం అహింస. హింసతో కూడుకున్నటువంటి పనులు ఎంతో పాపాన్ని, మనిషిని ఒక రాక్షసుడిగా తయారు చేసేటువంటి ప్రక్రియ నుంచి మనం తప్పించి ఒక ఆధ్యాత్మిక రంగంలో అహింసా మార్గంలో నడిపించినటువంటి మన గురువు సుభాష్ పత్రి గారు ధ్యానం అనేటువంటి ప్రక్రియను ఇచ్చి అందరూ కూడా మరి ఆ ధ్యానం వల్ల జ్ఞానాన్ని పొందినాము. ఆ జ్ఞానం వల్ల మనము నేర్చుకున్నటువంటి అహింసో పరమధర్మ, మొట్టమొదలు మనం ఏదైతే ఉందో మాంసాహారాన్ని త్యజించి అందరితో స్నేహభావంతో, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, మరి ఆ భగవంతుడైనటువంటి పరబ్రహ్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, సత్యాన్ని తెలుసుకొని, అదే ఆధ్యాత్మిక మార్గం మనం తెలుసుకొని అందులో నడుస్తూ మరి ఎంతో దూరం నుంచి అందరూ వచ్చిన ధ్యానులందరూ కూడా శ్రమకు వచ్చి పాల్గొని మరి ఈయన తెలియక ముందు చేసినటువంటి హింసలను మనము ఈ నడక ద్వారా, మన చెమటల ద్వారా పోయినాయి అనేటువంటి భావన నాకు ఈరోజు కలిగింది. ఏ విధంగానైతే మనం ఈ శాకాహార ర్యాలీలో జీవులను రక్షించాలనేటువంటి నినాదాలు చేస్తూ, గొంతులో గట్టిగా వరుస్తూ, కాళ్ళకు బుద్ధి చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి జీవికి, ప్రతి ఒక్క మానవునికి అర్థమయ్యే రీతిగా మనం నడుస్తూ చెప్తున్నటువంటి ఈ నినాదాలు మనకి ఎంతో శక్తినిచ్చినటువంటి గరాలు. మనకు ఇందులో పాల్గొనేందుకు కామారెడ్డి పిఎస్ఎస్ఎం వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కోసం గట్టిగా చెప్పట్లేదు. గంగారెడ్డి సార్, బోధన్ ట్రస్టీ.
గంగారెడ్డి సార్ గారు మాట్లాడతారు. పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ మీ అందరికీ ఆత్మ ప్రణామాలండి. పత్రిజీ జన్మించింది ఏదైతే ఉందో బోధన్ వచ్చే జూలై లోపల 8, 9, 10కి గురు పౌర్ణమి జరుగుతుంది. ఆ గురు పౌర్ణమి కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా అక్కడికి రావాలి. ఎందుకంటే సార్ అక్కడ పుట్టి పెరిగి నడియాడినటువంటి స్థలం లోపల గురు పౌర్ణమి స్వర్ణమాల మేడం గారు చెప్పారు ఏంటంటే ప్రతి గురు పౌర్ణమి బోధన లోపల జరపండి అని చెప్పారు. వాళ్ళ యొక్క మాట ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా అక్కడ జరపబడుతుంది. కాబట్టి మీ అందరూ గురు పౌర్ణమికి రావాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 9వ తేదీ నవంబర్ 9 నాడు ఏదైతుందో పత్రిజీ జన్మదిన వేడుకలు ఉంటాయి. అటువంటి వేడుకలు కూడా మీరు అందరూ రావాలి. అదేవిధంగా బోధన లోపల ప్రతి పౌర్ణమి అమావాస్యకు ధ్యానం ఉంటుంది, ఆత్మజ్ఞాన తరగతులు ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఎంతోమంది ధ్యానులు కూడా వచ్చి ధ్యానం చేస్తుంటారు. అదేవిధంగా జ్ఞానాన్ని కూడా పంచుతారు మాస్టర్స్. మీ అందరినీ అక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆనంద్ ప్రసాద్ సార్ మాట్లాడతారు, వారి సందేశం. వీరి తర్వాత 75 సంవత్సరాల యువకుడు రామరెడ్డి గారి యోగా గురువు ఒక అద్భుతమైనటువంటి ఆసనం వేసి మనకు చూపిస్తారు. సార్ మాట్లాడిన తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ, లైవ్లో వీక్షిస్తున్న ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2012లో ఇదే కామారెడ్డిలో ఆ రోజులు ర్యాలీ చేస్తుంటే గుర్తొస్తున్నాయి. మారం సార్తోని దాదాపు ఒక 100 మందితో ఆ రోజు ర్యాలీ చేశాం. ఈరోజు ఇంతమందితో ర్యాలీ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి అప్పుడే ఇక్కడ సరస్వతి దేవాలయం ప్రాంగణంలో పిరమిడ్కి స్థలం కూడా పత్రిజీతోనే శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదే స్థలంలో ఇప్పుడు మళ్ళీ పిరమిడ్ నిర్మాణం రావడం కూడా చాలా ఆనందం. సో ఈరోజు ఇంతమందిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇలా ఈ మూమెంట్ ప్రతి చోట ప్రతి ఒక్కరూ కలుస్తూ ఉండాలి. కలవడమే మనం చేయాల్సిన పని. పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, వసుదైక కుటుంబం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరూ ఏ కార్యక్రమం జరిగినా కలిసి పనిచేస్తూ ముందుకెళ్లాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రామరెడ్డి గారు 75 సంవత్సరాల యువకుడు, యోగా గురువు, కామారెడ్డిలో చాలామందికి సుపరిచితుడే. వారి యొక్క యోగాసనాలు చూపిస్తాడు, చూద్దాం అందరం. స్వాగతం, సుస్వాగతం పిల్విక్ మెడిటేషన్ సెంటర్కు మీరు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరూ స్పీచ్లు ఇచ్చుకుంటూ పోతారు. మీ అందరి ఆనందం గురించి ఒక సూర్య నమస్కారం. యోగా అనేది గివింగ్ ద హ్యాపీనెస్ పీస్ ఆఫ్ ద మైండ్. ప్రతి వారికి యోగా చేసుకుంటే పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి మీరు యోగా చేసుకొని, ఎందరో మహానుభావులు యోగా చేసి వాళ్ళు పరిపూర్ణమైన ఆరోగ్యం పొందారు. మీరు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం పొందాలని కోరుతూ మీకు ఒక సూర్య నమస్కారం చెప్పి కొన్ని సింపుల్ చెప్పి అడ్వాన్స్ వెళ్ళిపోతుంది. ఒక 5 to 6 minutes సార్. సమయం తక్కువ ఉన్నది, కొంచెం తొందరగా. సూర్య నమస్కారం.
యోగాసనాలు నేర్చుకుంటే ఆరోగ్యం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చప్పట్లు గట్టిగా. సర్వాంగాసనం. చప్పట్లు చప్పట్లు. శీర్షాసనం. ఇది అందరికి ఇబ్బంది, కానీ సర్ది అయితే ఒక నిమిషంలో మటమేమైతే ఎక్కువ సర్ది అయిన వాళ్ళు శీర్షాసనం వేయాలి. చప్పట్లు గట్టిగా. వావ్, చప్పట్లు గట్టిగా, చప్పట్లు చప్పట్లు. వావ్ వావ్, అద్భుతం. డెబ్బై 75 సంవత్సరాల యువకుడు అండి, వయసు చాలా తక్కువ, 75 సంవత్సరాలు. చూడండి, మనం 30 సంవత్సరాలకే మోకాలు పట్టుకొని నడుస్తున్నాం. బిగ్ జాక్. గట్టిగా చెప్పట్లేదు. శివాసనం. ఓకే. వావ్, చప్పట్లు. పద్మమైరాసనం. చప్పట్లు గట్టిగా, చప్పట్లు సార్కు. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఈ వయసులో మీరు ఇంత కఠినమైనటువంటి ఆసనాలు అవలీలంగా చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మా గురువు గారు బికేఎస్ అయ్యంగర్ గారు ప్రపంచంలో 200 కంట్రీల క్లాస్ ఇచ్చి మల్టీమిలియన్ విద్యార్థులు తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ ఎక్కడ వెళ్ళిన అయ్యంగర్ గారు నేను శిష్యుని 96 సంవత్సరాలు బతికి ప్రపంచంలో కోట్లాది మందికి ఇచ్చిన మహానుభావుడు బికేఎస్ అయ్యంగర్ గారు 14 ఆయన శరీరం విడిచిపెట్టిండు. ఆయన శిష్యుని. నాకు యోగాచార్య, యోగరత్న, భీష్మ పితామహ 10-12 అవార్డులు వచ్చినాయి. అదంతా మా గురువు ఆశీస్సులు.
మా తల్లి 109 సంవత్సరాలు బతికి బండి పెదర మా నెగిటివ్ పెదర మధ్యకుంటా ఆమె ఇచ్చిన ఆశీర్వాదంతోటి ఈరోజు 10 మంది గౌరవం ఉన్నదంటే మా తల్లి ఆశీస్సులు. ఈ అవకాశం ఇచ్చిన దానికి పిలిమిటి వారికి నా మనసు కృతజ్ఞతలు. యోగా ఒక సముద్రం లాంటిది. యోగాలో ఒక గరకపోత పడతావు అంత కూడా నా దగ్గర లేదు. బట్ వెన్ యూ ఆర్ ప్రాక్టీస్ ద యోగా గివింగ్ ద హ్యాపీనెస్ పీస్ ఆఫ్ ద మైండ్ 100%. నా డిసైపుల్ ప్రపంచంలో తూర్పు పడమట ఉత్తర 4 దిశలు 15,000 మంది నేర్చుకొని పరిపూర్ణమైన ఆరోగ్యం తీసుకుని వితౌట్ సింగిల్ ట్యాబ్లెట్స్. మీరు కూడా వితౌట్ ట్యాబ్లెట్ లేకుండా ఆసనాలు చేసుకుంటే మీరు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం పొందాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలతో, ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలతో మెగా శాకాహార ర్యాలీ కామారెడ్డి అద్భుతంగా నిర్వహించుకున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ ర్యాలీ జరిగింది. అలాగే విస్తృతంగా ఈ ర్యాలీలు జరుపుకుందాం. ఎంత చిన్న ర్యాలీ అయినా అందరం మన సమయాన్ని కేటాయించి ఆ ర్యాలీలో పాల్గొందాం. అహింసా ధర్మాన్ని ఎలుగెత్తి చాటుదాం. పండగల పేరు మీద మరి ఎంతో జీవహింస, ఎంతో జంతుబలి జరుగుతూ ఉంది. అలాగే బోనాలని ఎంతో జీవహింస జరుగుతూ ఉంది. పిఎస్ఎస్ఎం తరపున మన వాయిస్ని వినిపించాలి. ఏ జీవిని చంపే హక్కు లేదని ఎలుగెత్తి చాటాలి మిత్రులారా. అది మన ధర్మం. ప్రార్థన చేసి ఒక జీవిని చంపినా, ప్రార్థన చేయకుండా చంపినా ఆ కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే. ఎన్నో మూఢనమ్మకాలతో, దురాచారాలతో ఇంకా సమాజంలో జీవహింస జరుగుతూ ఉంది. ఇది సరికాదు అని అందరికీ తెలియజేద్దాం. అద్భుతంగా ర్యాలీలు చేస్తూ చలో నిర్మల్ 27/7/2025న మళ్ళీ అద్భుతమైన మెగా శాఖాహార ర్యాలీలో మనందరం కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ శ్రీదేవి మేడం గారి సందేశం విందాం. అందరికీ ఆత్మ ప్రణామాలు. మనసు నిండింది, కడుపు నిండింది, నడిచినందువల్ల వ్యాయామం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మనం ఇంటికి వెళ్ళగానే ఇంటికి వెళతాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఏదైతే విన్నామో, ఏదైతే మనం చేశామో, ధ్యానం చేశారు మీరు, దాని యొక్క ఆనందం ఎలా ఉందో కనీసం రోజుకు ఒక్కరికైనా చెప్తాను అని ఇక్కడ సంకల్పం తీసుకొని పోండి. ఇక్కడ ప్రమాణం చేసుకోండి. మనం బాగుండడం కాదు, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. మొహమాట పడద్దు. ఎందుకంటే ఇది మనం ఏమన్నా వాడి నుంచి ఏం ఆశించడం లేదు, వాళ్ళ బాగు కోసమే చెప్తున్నాము. పత్రి సార్ అలాగే అనుకున్నారనుకోండి, ఎవరికి చెప్పకుండా తనకే తెలిసింది అనుకున్నారనుకోండి, ఇంతమంది అయ్యేవాళ్ళ. ఒకసారి పత్రి సార్కి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతసేపు అయినా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హాయిగా కూర్చొని చేసేది శ్వాస మీద ధ్యాస. ఇది చేయడానికి మనకు పెద్ద బడి చదువులు అవసరం లేదు, పెద్ద హంగు ఆర్భాటాలు అవసరం లేదు, ఎవరినో బానిసంగా నేను చేయాలని అడగాల్సిన అవసరం లేదు, ఎవరికి పాద పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఏమీ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హాయిగా ఎవరింట్లో వాళ్ళే వాళ్లకు నచ్చిన సమయంలో కూర్చొని చేసేది శ్వాస మీద ధ్యాస. దీన్ని మీరందరి కొంతమంది ఉన్నాను, అయినా కూడా ఈ రోజు నుంచి ఇంట్లో కలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. కలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. ఆటోలో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఇంటికి ఎవరైనా వచ్చినా, బంధువులతో మాట్లాడినా ధ్యానం గురించి చెప్పిన తర్వాతనే వేరే మాటలు మాట్లాడాలి. ఇంతకుముందు విజయభాస్కర్ రెడ్డి సార్ చెప్పారు,
ధ్యానం 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 అనమని. అనమని అంటే ఏంటి? చేస్తూ చెప్పమని. మనం చేయాలి, వేరే వాళ్ళకు చెప్పాలి. మనం చేయాలి, వేరే వాళ్ళకు చెప్పాలి. అది గమనించాలి. మనం చేసిన వాళ్ళందరం ఎంత బాగున్నాం. ఇప్పుడు నేను 33 ఏళ్ళకు పైగా చేస్తున్న ధ్యానం. జస్ట్ 65 ఇయర్స్. నాకు ఏ నొప్పులు ఏవీ లేవు. ఒకవేళ ఏమైనా చిన్న చిన్నవి వచ్చినా దాని గురించి పట్టించుకునే స్థితిలోనే లేము. మనకేం కావాలి? ఉన్నంతసేపు హాయిగా ఉండడం కావాలి. హాయిగా ఉండడం అంటే ఏంది? మానసిక ప్రశాంతతే అసలైన హాయి. ఆ హాయి కావాలంటే ఏం చేయాలి? మనందరం ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. ఏం జరుగుతుంది అప్పుడు? ఏం జరుగుతుంది? విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వెళ్ళి బ్రహ్మానందం ద్వారా వెళ్ళి శరీరంలోని అణువణువును తాకుతుంది, శుభ్రపరుస్తుంది. అప్పుడు మనం ఎలా ఉంటాం? ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యమే మహాభాగ్యము. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు ఏ పని చేసినా ఉత్సాహంగా చేస్తాము, ఇష్టంగా చేస్తాము. ఎప్పుడైతే ఇష్టంగా చేస్తామో ఆ పని, ప్రతి పని సక్సెస్ అవుతుంది. దీని రూల్ అది, సూత్రం ఇది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి. ప్రశాంతంగా చేసిన ఏ పనైనా కూడా సక్సెస్ అవుతుంది. సక్సెస్కి కారణం, విజయానికి కారణం ఏంటంటే మన ప్రశాంతతే. ఆ ప్రశాంతత కావాలి అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు లేదు లేదు. ఇంతకుముందు ఎంతోమంది పండితులు చెప్పారు మనకి ఎన్నో విషయాలు. భగవద్గీత గురించి, ఉపనిషత్తుల గురించి, భారత రామాయణాల గురించి చెప్పారు, విన్నాము, జ్ఞానం వచ్చింది, జ్ఞానం తెలుసుకున్నాము, కానీ ఆచరించలే. ఎక్కడొచ్చింది అయ్యా చిక్కు అంటే అందరు ఇంతకుముందు చెప్పారు, చెప్పిన దాన్ని విన్నాం. నాకు ఈ శ్లోకాలు వచ్చు, నాకు ఈ రామాయణాన్ని కంఠోపాఠంగా వాడతాను, నాకు విష్ణు సహస్రనామం వచ్చు, లలితా సహస్రనామం వచ్చు, అన్నీ విన్నాము, నోటికి బట్టి వేసాము, వేరే వాళ్ళకి చెప్పాము, కానీ ఎవ్వరూ మారలే సమాజంలో. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇంతకుముందు విన్నదాన్ని, ఆ జ్ఞానాన్ని, భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాన్ని, భావాన్ని జీవితంలోకి ఎలా అనువదించుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం. ఎప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుస్తున్నాయి అన్ని భావాలు, అన్ని అర్థాలు తెలుస్తున్నాయి. మనం ఆచరణ లేకపోతే మనం చేసే పని ఏదైనా శూన్యం, వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనమందరం ఏం చేయాలి? ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు నిన్నెట్లా ఉన్నా, ఇవాళ ఎట్లా ఉన్నా, నిన్న పని ఎందుకు సక్సెస్ కాలేదు, సక్సెస్ కావడానికి ఏం చేయాలి, ఫస్ట్ మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి. అనారోగ్యం ఎందుకు వచ్చింది, గొడవ ఎందుకు అయ్యింది, లాస్ ఎందుకు వచ్చింది, ఇంతకుముందు అందరి మీద పెడుతున్నాం కారణాలు. అసలు మన కారణం ఏంటో మనం వెతుక్కోవాలి. అంటే ధ్యానం తప్ప అన్యథా శరణం నాస్తి. ధ్యానం ఒక్కటే శరణం. కాబట్టి ధ్యానం వల్ల బుద్ధి వికసిస్తుంది, ఇంతమంది ఫ్రెండ్స్ అవుతారు, జ్ఞానం వస్తుంది, జీవితం హాయిగా ఆనందంగా సాగుతుంది. కాబట్టి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి. బుద్ధి వికసించడానికి ఏం కావాలయ్యా అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. చాలా పనులు మనం చేయొద్దు అనుకుంటే చేస్తున్నాం, తర్వాత పశ్చాత్తాపడుతున్నాం. ధ్యానం చేయడం వల్ల ఏమొస్తుందంటే మనం చేసే పనిని మొదలే సరిగ్గా చేస్తాం. మీకు అందరికీ అనుభవంలోకి వస్తుంది. మీ అందరికీ నేను చెప్పాల్సిన దాన్ని కాను, మీకు అందరికీ తెలుసు అన్ని విషయాలు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంటింటికి వెళ్ళి మీకు ఎవరికి తెలిసిన వాళ్ళు మొహమాటం లేకుండా వీలైతే వాళ్ళని ఇంటికి పిలిచి, లేదా మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్పాల్సిందే. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు హాయిగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము. ఇప్పుడు చాలా సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మనం సరిగ్గా ఉన్న ఎదుటివాడు సరిగ్గా లేకపోతే కూడా ఏమవుతుంది, అనుకున్నంత సక్సెస్ కాదు. కాబట్టి ఇప్పుడు ఎదుటివాడు సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? మనం పూనుకోవాలి. పత్రిసారి మనందరినీ మాస్టర్స్ అన్నాడు. మాస్టర్స్ అంటే ఏంటి? తెలుసుకున్న జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరించేవాడే. జ్ఞానం తేవడం కాదు, తెలిసిన జ్ఞానాన్ని ఆచరించి చూపిన వాడే నిజమైన మాస్టర్. పిరమిడ్ మాస్టర్ అంటే అన్ని సొసైటీల కంటే గ్రేట్ అని మనం అంటున్నాము.
అనేట్టుగా మన ప్రవర్తన ఉండాలి. అందరినీ కలుపుకుంటూ, అందరినీ ఎవరైనా తప్పులు చేసినా కూడా మనం సరిదిద్దుకుంటూ చెప్పుకుంటూ సహనంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఆవశ్యకత ఇప్పుడు ఉన్నది. పత్రి సారు మనందరికీ బాధ్యత ఒప్పజెప్పి వెళ్ళాడు. ఒక పెద్ద కొడుకుల్లాగా మనందరం సార్కు మనం చేసి సమాజంలో మార్పును తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరము మాస్టర్స్మే ఇక్కడ. ఎవరు ఎక్కువ సీనియర్ అని ఎక్కువ గొప్ప, తక్కువ అని గొప్ప, చాలా ఏళ్ల నుంచి చేస్తామని వీళ్ళకి ఎక్కువ మర్యాద లేదు. అందరం ఆత్మస్వరూపులమే. అందరము వాళ్ళు ఆయా పనులు చేయడానికి ఇక్కడికి వచ్చాము. స్టేజ్ మీద నేను ఉన్న కావచ్చు కాక నలుగురికి తెలుసు కాబట్టి నన్ను కూర్చుండబెట్టారు. కూర్చుండబెట్టిన వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శతకోటి నమస్కారాలు. కూర్చోవడం గొప్ప కాదు నా. ఇప్పుడు నాకు ఇక్కడ కూర్చున్నానంటే రేపటి నుంచి చూస్తారు నన్ను, ఈ శ్రీదేవి మేడం ఎలా ఉంది, సరిగ్గుందా, ఈమె స్టేజ్ మీద కూర్చుంటే పెట్టింది కదా, ఈమె సరిగ్గుందా అని మీరు అందరూ చూస్తారు. అంటే ఎవరు చూసినా కూడా మనం దానికి జవాబుదారీతనంగా ఉండాలి. ప్రతి దాని మీద వ్యామోహపడొద్దు. నాకు కీర్తి రావాలనో, పదవి రావాలనో, ఇంకేదో రావాలనో, నన్ను పట్టించుకోవట్లేదనో ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నన్ను నేను పట్టించుకున్నానా లేనా? నేను హాయిగా ఉండాలంటే నన్ను నేను పట్టించుకోవాలి. ఈ లోపల ఉండేటువంటి ఈ ఆత్మను, ఈ దేవుణ్ణి, ఈ ప్రాణాన్ని, ఈ శక్తిని, ఈ ఏదైతే లోపల మనకు ఆడిస్తున్నాడో ఆడించే వాడిని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దేహమే దేవాలయం. ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడు. ఈ దేవుడిని ఎలా చూడాలి? నా దేవుడిని నేను సరిగ్గా చూడాలి, మీ దేవుడిని మీరు సరిగ్గా చూడాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి. మనకు తెలుసు సారు ఎప్పుడు చెప్పినా కూడా కుల, మత, వర్గ, వర్ణ, లింగ, వయో, ప్రాంతీయ, భాషా భేదం లేకుండా చిన్న సూత్రం ఇచ్చాడు. ఏంటది? శ్వాస మీద ధ్యాస. శ్వాస ధ్యాస రెండే మాటలు. ఇంకా మూడో లేకుండానే మనకు జ్ఞానం వస్తుంది ధ్యానంలో. ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, ఇప్పుడు ఎన్నో నేర్చుకొని వెళుతున్నాం. ముఖ్యంగా ఈ రోజైతే నేను చాలా, అంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను, ఇప్పుడైతే ఇంకా 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 ఆనందం అనిపిస్తుంది. ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారు, ఎంత పదార్థాలన్నీ ఎంత బాగున్నాయి. పొద్దున టిఫిన్ కానీ, ర్యాలీ కానీ, లేదా ఇంతమంది నిండడం అంటే ఈ రోజులలో ఎంత గ్రేట్ అండి. వాళ్ళందరి కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. హాల్లో ఉన్నవాళ్ళు మొత్తం నిండితే ఉన్న వాళ్ళంత చప్పట్లు కావాలి మీవి కూడా. అవునా కదా? ఎంత బాగున్నాయి, ఎంత టేస్టీగా ఉన్నాయి, ఎంత బాగా జరిగింది చూడండి. ప్రకృతి కూడా పులకరించి మనకి ఏమాత్రం కష్టం కలిగించలే. గమనించారా? మనందరం అక్షంతలాగా ఒక్కొక్క చినుకు పడింది అంతే, ఇంకేమీ కాలే మనకు. అది చివరి మూమెంట్లో చక్కగా వచ్చాం, పనులు చేసాం. ఇక్కడ ఉండే స్టేజ్ మీద వాళ్ళు కానీ, ఆ పిల్లలు కానీ, వడ్డించే వాళ్ళు కానీ, వండిన వాళ్ళు కానీ ఎంత బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా నేను శతకోటి పాద నమస్కారాలు చేస్తున్నా. మామూలు వాళ్ళు కారండి, మామూలు పిల్లలు కారు, వాళ్ళు గ్రేట్ సోల్స్. ఇవాళ రేపు 25 ఏళ్ళ పిల్లవాడు అంటే బయట ఎలా ఉంటున్నారు వాళ్ళు? అసలు చెప్తే వింటున్నారా? అలాంటిది వాళ్ళు. మేము పిల్లలమైపోయాం, నేను బిడ్డనైపోయా, వాళ్ళు నాకు తల్లులు అయిపోలాగా వడ్డించుకుంటూ అడుగుతూ అందరికీ మనం మంచి భోజనం పెట్టారు, మంచి ఆర్గనైజేషన్ ఉంది, తర్వాత మంచిగా ర్యాలీ జరిగింది. ఈ ప్రకృతి పులకరించిపోయింది, మనకి ఏమీ హాని చేయలేదు. వచ్చిన మాస్టర్స్ కూడా గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ అంతా వచ్చారు. కామారెడ్డి మజాకా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఒకటి విషయం, ఎప్పుడైనా తెలిసిన దాన్ని తెలియని వాళ్ళకు చెప్పాలి. ఏ విషయమైనా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్పాలి. అది ఈరోజు మనం ఈ రోజు నుంచే చేయాలి. నెక్స్ట్ సారి వరకు ఈ హాల్ సరిపోవద్దు, ఇంతకు డబుల్ ట్రిపుల్ మంది రావాలి. మళ్ళీ మనందరం నడుం వంచి మనసు పెట్టి పని చేయాలి, చక్కగా నిర్వహిద్దాం. జయ హో కామారెడ్డి. అందరికీ, ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు భోజనాల అనంతరం మన దగ్గరికి వచ్చినటువంటి అతిథులందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా కొందరు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అనంతరం ఇంకో గంట కార్యక్రమం ఉంటుంది. భోజనాలు చేసిన తర్వాత ఇక్కడిని వచ్చి కూర్చుండగలరు.